ఫస్ట్ టైం షేమ్ ఆన్ ఐసీసీ. ఒక త్రో బౌలర్ తీసుకొచ్చి క్రికెట్ మ్యాచ్ ఆడించడం అనేది ఇట్స్ షేమ్ ఫర్ ఐసీసీ. మన ఊర్లో బర్రకాడ, మా ఊర్లో బర్రకాడ నేను కూడా ఆడేటోనే. ఒకప్పుడు త్రో బౌలింగ్ ఫాస్ట్ బౌలర్ 150 వేసేటోళ్ళు ఉన్నారు, 10 స్పీడ్ వేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లాంటి ఆటగాళ్ళు ఈరోజు పాకిస్తాన్లో ఉన్నారు అని అంటే నేను ఇలా అట్లీస్ట్ ప్రిడిక్షన్ కూడా ఇవ్వకపోదు. వాడు ఆగి బాల్ 24 బాల్లో వాడు ఆగి బాల్ వేసినా కానీ కొట్టొస్తుందా? షాన్ ఆఫ్రిది బౌలింగ్లో 40-45 రన్స్ కొట్టినారు. సో ఒక త్రో బౌలర్ తీసుకొచ్చి వాని ఇష్టం వచ్చినట్టు బౌలింగ్ వేపిస్తే ఏ టీం అయినా గెలుస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. సో ఈరోజు మన ప్రిడిక్షన్ ప్రకారం ఫస్ట్ నమీబియా వర్సెస్ నెదర్లాండ్స్. సో యాజ్ యూజువల్గా ఈ మిరాకిల్ ఏం జరగలేదు. నమీబియా 156 అట్లా కొట్టింది. సో నెదర్లాండ్స్ నింటే బాగానే ఆడిండు, 175 వరకు కొట్టిండు. భలే ఆడిండు మ్యాచ్లో. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి న్యూజిలాండ్ అనుకుందే, న్యూజిలాండ్ 175 వితౌట్ వికెట్. ఈరోజు బెస్ట్ టీం అంటే కూడా న్యూజిలాండ్. వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో T20s ఆడినారు, ప్లస్ ఇద్దరు ఓపెనర్స్ కూడా ఐపీఎల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళకి ఎక్కడ ఇంటెన్షన్ ఇంత కూడా ఈరోజు ఇవ్వలేదు. సో బెస్ట్ ఫర్ ద న్యూజిలాండ్. ఇక థర్డ్ మ్యాచ్ నేను ప్రిడిక్షన్లో USA గెలుస్తుంది అనుకున్నా. ఈ త్రో బౌలర్ తీసుకొస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఆ మిర్జా ఉన్న ఆ బౌలింగ్లో 30-40 రన్స్ అన్న కొడుదురు, ప్లస్ వీళ్ళ బౌలింగ్ కూడా వాళ్ళే. ఈరోజు USAలో ఆలీ కూడా లేడు. సో సంథింగ్ హ్యాపెండ్. యాక్చువల్లీ ఈరోజు స్లో స్పిన్ వాడు మరీ దారుణంగా నిల్చోబెట్టి బాల్ వేస్తున్నాడు. సో ఇది మెయిన్ రీజన్ ఓడిపోవడానికి, వేరే ఏది లేదు, త్రో బౌలరే. ఇప్పటికైనా ఐసీసీ ఒక్కసారి అతని యాక్షన్ పరిగణలోకి తీసుకొని అలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. అలాంటి వాళ్ళు కావాలంటే ఊరికొక టీం రెడీ అవుతుంది, నిలబడి కూడా బాల్ వేయచ్చు ఆ త్రో బాల్లో. దానికి ఏమవసరం? ఇంత పెద్ద కోర్టులు, ఇంత పెద్ద మ్యాచెస్. ఈరోజు 8.8 crores మెంబర్స్ చూసినారు ఇలా జియో హాట్స్టార్లో ఈ మ్యాచ్ని. వాళ్ళంతా గిల్టీగా ఫీల్ అయ్యి ఉంటారు. చిన్ని అమ్మాయి ఏందిరా జీవితం, వాడిని ఉన్న తీసుకొచ్చి అట్లా బౌలింగ్ ఇప్పిస్తారని. ఇప్పటికైనా ఎవరు మారలేదండి. మనం తెలుగులో మాట్లాడుతున్నాం, మనకి ఇంగ్లీష్ ఇంకేం అర్థమవుతుంది. మనం డబ్బా కొట్టుకోవడం మేము. కానీ ఈరోజు మ్యాచ్ చూస్తున్నంతసేపు, ఆ పాకిస్తాన్ బౌలింగ్ చూస్తున్నంతసేపు గలీజ్గా అనిపిస్తుంది. ఆ షాన్ ఆఫ్రిది ఓవర్లో బాగానే ఆడినారు, మంచిగా అనిపించింది. బట్ సేమ్ వే ఆ త్రో బౌలర్ ఎప్పుడైతే వచ్చినాడో నాకు ఫస్ట్ బాల్ నుంచే, ఎందుకంటే ఊళ్ళలో సేమ్ వేస్తుంటే నా ఆపోజిట్ వాళ్ళు కూడా సేమ్. ఓకే యార్కర్ వేయాలంటే యార్కర్ పడుతుంది, అంతే. త్రో బౌలర్ నిల్చొని వేసేది దాంట్లో ఏముంది. మిడిల్ స్టెప్ వేయాలంటే మిడిల్ స్టెప్ వేస్తారు. సో USAలో బౌలింగ్ ఈరోజు బాగాలేదు. లాస్ట్ ఇండియా మీద కమాండ్ అంతా పాకిస్తాన్ మీద వెళ్ళింది. సో అలా అని లాస్ట్ టైం ట్రోల్స్ వచ్చినాయి కదా, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా వర్సెస్ USAకు ఫిక్సింగ్ అయింది, అది బీ టీము కావాలని ఓడిపోయారని. ఈరోజు కూడా USA ప్లస్ పాకిస్తాన్ ఫిక్సింగ్ అయింది మ్యాచ్. సో ఏది మనం కంక్లూడ్ చేయదు అనమాట, ఏది పడితే అది రాయడం పేపర్లలో. సో ఇప్పుడు వాళ్ళు గెలిచినారు. సో వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు నిజాయితీ గెలిచినట్ట. ఈరోజు చెప్పాలంటే త్రో బౌలింగ్ వేసి గెలిచినట్టు. త్రో బౌలింగ్ వేసి గెలవడం కూడా ఒక ఆట అనుకుంటే అది పాకిస్తాన్ మాత్రానికే వచ్చింది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు PCB యాక్సెప్టెడ్ ఫర్ ఇండియన్ ప్లస్ పాకిస్తాన్ మ్యాచ్. మన ఇండియా ఏం అడగలేదు అసలు. వాళ్ళే ఫస్ట్ బైకాట్ చేసినారు ఏదో బంగ్లాదేశ్ మీద సానుభూతితోటి. మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే రెవెన్యూ తగ్గిపోతుంది. ఇవాళ ఆఫ్టర్ ఆల్ USA ప్లస్ పాకిస్తాన్ మ్యాచ్ 8.8 crores జనాలు చూసినారు. ఎందుకంటే పాకిస్తాన్ ఓడిపోతుందేమో, USA మన మిరాకిల్ చేస్తుందేమో అని. బట్ త్రో బౌలింగ్ ఒక డ్రామానే క్రియేట్ చేసి ఆ త్రో బౌలింగ్ వల్లనే గెలిచింది. సో ఇప్పటికైనా అదండి ఈరోజు ప్రిడిక్షన్. రేపటి ప్రిడిక్షన్ ఇప్పుడు చేస్తాను, రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.